దళపతి వేరే ర్యాంప్ అనిపించింది అన్న. నిజంగా చాలా బాగుంటుంది. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు. విజయ్ అన్న స్టోరీ చాలా బాగుంటుంది అన్న. స్టోరీ లైన్ అంటే ఆయన విజయ్ ఆయన మేనేజ్మెంట్ ఉంటుంది సినిమాలో చాలా బాగుంది. సినిమా కూడా మేము ప్రస్తుతం శివకార్తికేయన్ ఎంట్రీ ఉంటుంది అన్న, త్రిష ఎంట్రీ ఉంటుంది అన్న, మీనాక్షి చౌదరి చంపేశారు పోయే సినిమాలో బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం విజయ్ తలపతి కోపం వచ్చేదన్న. ఎందుకంటే తనే వీలన్న సినిమాలో. అంటే తండ్రి మీద కొడుకు సీరియస్ అయితే ఎలా ఉంటుంది అంటే తండ్రికి వర్సెస్ కొడుకు శత్రుత్వం అంటే ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూస్తాం. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అంతా మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ చాలా ఏడిపిస్తుంటాడు. అసలు స్నేహ అయితే ఏడుస్తుంటాడు, నాకు ఏడిపించి గుండెలకు పిండేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చినా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో మెట్రో సీన్ ఉంటుంది భయ. అసలు మనకు వకీల్ షాప్లో మెట్రో సీన్ ఎట్లుంటుంది సేమ్ అలాంటి సీన్ ఉంటుంది. మెట్రో సీన్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఎంఎస్ ధోని అమ్మ విజయ్ ఐపీఎల్ ధోని ఫ్యాన్స్ ప్రతి ఒక్క సినిమా రండి భయ. మొత్తం ధోని వేరే లెవెల్ ఇప్పుడు సినిమాలో చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ స్టేడియంలో ఫైట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. దీనికి పార్ట్ ఉన్నట్టు కూడా ఇండికేషన్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది అన్న. కానీ 3 hours లిమిట్స్ కదా, ఎక్కడ బోర్ కొట్టలేదు. లేదు ఫస్ట్ హాఫ్ మీరు చెప్తున్నా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఆ ట్విస్టులు కానీ ప్రతి ట్విస్టులు ఉండండి. మీకు చెప్తాను ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా సినిమాలో ఉన్న ప్రభుదేవ ఆయన మెయిన్ విలన్ ప్రభుదేవ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే ఒక స్పై టీమ్లో ఉంటారు, దేశం కోసం పోరాడుతుంటారు. వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశాలు ఏంది, సొంత కొడుకు ఎందుకు శత్రువు అవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. చాలా అంటే అసలు ఇటువంటి స్టోరీ తీసుకోవడం చాలా బాగుంటుంది. చాలా వెరైటీ తీస్తారు. హ్యాట్స్ ఆఫ్ బాగుంది. నిజంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నిజంగా నాకు చాలా ఉంది. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, అన్ని ఇరుకున్నాయన. నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఆయన నెక్స్ట్ పాలిటిక్స్లో వెళ్ళిపోతున్నాడు కాబట్టి కెరియర్ని చాలా బాగా ఎండ్ చేశారని అనిపించింది నాకు. అండ్ దీనికి సీక్వెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో తీస్తారో తీరో అయితే తెలియదు. సో బాగా అనిపించింది. టెక్నికల్గా చాలా బాగా తీశారన్న మూవీ మాత్రం.